మైలాపూర్ అంతా హ్యాపీగా తిరిగామండి. పొద్దున్నే లేచాక పిల్లల్ని హ్యాపీగా స్కూల్కి పంపుతాం కదా అనుకునేలోగా ఇద్దరికి ఫుడ్ పాయిజన్ అయిందో ఏమో కానీ ఒకటే వామిటింగ్స్, మోషన్స్. ఇంకా ఒకదాన్నే మేనేజ్ చేయలేక నెల్లూరుకి రిటర్న్ అయిపోయాను అనమాట. సో మా వారు కూడా నెల్లూరులోనే ఉన్నారు కాబట్టి. దారిలో అయితే బీభత్సంగా వర్షం కురుస్తూ ఉంది. పైగా నెల్లూరులో రొట్ల పండుగ రెండో రోజు. ఎంత జనం ఉన్నారో చూసారా. ఒక విధంగా రొట్ల పండుగకి అటెండ్ అవ్వడం కోసం నేను వచ్చానా అనిపించింది. అండ్ ఫైనల్గా నాకు కూడా కొన్ని మొక్కుబడులు ఉన్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ రొట్టెలు పట్టుకుంటూ ఉన్నాను. ఈసారి నేను కూడా వదలాల్సిన టైం వచ్చిందనమాట. సో ఫైనల్గా రొట్టెల పండగకి అయితే వెళ్ళిపోయాను. ఈలోగా పిల్లలు కూడా క్యూర్ అయిపోయారు అనమాట. అందుకే ఇద్దరిని తీసుకుని వెళ్ళాను ఈ సంవత్సరం. అండ్ మొత్తం ఒక జాతరలాగా ఉంది ఈ రొట్టెల పండుగ ప్లేస్ అంతా కూడా. ఎప్పుడు వెళ్ళినా కూడా విఐపి క్యూలో వెళ్ళి నించుంటాను కానీ నాకు ఈజీగా ఆ దర్శనం అయితే అయిపోతూ ఉంటుంది అల్లా దయ వల్ల. ఈసారి అయితే పిల్లలిద్దరిని తీసుకుని హ్యాపీగా రొట్టెల పండుగ సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా వెళ్ళారా రొట్టెల పండుగకి? వెళ్ళుంటే కమెంట్ చేసేసేయండి.